ముందుకెళ్తోంది విజన్ 2050 లక్ష్యంగా చేసుకొని అదే దిశగా ముందుకెళ్లాలని ఆలోచిస్తోంది అనేది ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అని గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అటు కాంగ్రెస్ ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినవైనా తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినవైనా కూడా హైదరాబాద్ నగరాల్లో ముఖ్యంగా నగరాల మీద ఫోకస్ చేసి అభివృద్ధి చేశారు. కానీ ఆ నగరాలతో పాటు విలేజ్లను కూడా ఫార్మా విలేజ్లు చేసే లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మీదట పనిచేస్తోంది. అందుకు 2050 టార్గెట్గా పెట్టుకున్నట్టుగా చెప్పారు ఆయన. కాకపోతే ఇదంతా ఏంటి, ఎలా ప్లాన్ చేయనున్నారు ఏంటి అని ఒక క్లారిటీ వస్తే జనాలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఏంటి కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్న విజన్ 2050 ఏంటి అనేది. ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో విజన్ 2050ది గతంలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి కానీ లేకపోతే ఈ గత 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏలినప్పుడు కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి అనేది వాళ్ళు ఫార్మా సిటీలు లేకపోతే ఓఆర్ఆర్ల గురించి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి స్టార్ట్ అయింది. మొన్నటి వరకు కూడా ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో జరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఉన్న దీంట్లోనే సిటీని 3 విభాగాలుగా విభజన చేసి అర్బన్ కానీ సెమీ అర్బన్ తర్వాత క్లస్టర్ లాగా డివైడ్ చేసి మొత్తం ఫార్మా విలేజ్లను కూడా చేయాలని, తర్వాత మొత్తానికి అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని, రాష్ట్రం అంతటా కూడా అన్ని హైదరాబాద్ తరాలనే మిగతా జిల్లాలు కూడా అట్లనే అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ విజన్ 2050 ప్రణాళిక స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ విజన్ 2050 ఏ రకంగా చేస్తామనేది ముందుకు నిర్ణయం చేసుకొని వాళ్ళు చెప్తామని చెప్పడం జరిగింది. సో మధు గారు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలతో పాటు గత ప్రభుత్వంలో ఏవైతే అవినీతి అక్రమాలు జరిగాయో వాటన్నిటి మీద సమీక్షలు చేస్తూ విచారణలు కమిటీలు అన్నీ వేసుకుంటూ పోతూనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి ఈ విజన్ 2050 అనే దాంతో పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు.